కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయ సేకరణలో వచ్చిన పేర్లపై చర్చించనున్నారు. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ త్వరలోనే పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 16 లోపే తెలంగాణ ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. 17 మెజారిటీ స్థానాలలో అభ్యర్థుల పేర్లు మొదటి జాబితాలోనే ఉండే ఛాన్స్ కనబడుతోంది. సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, కరీంనగర్ బండి సంజయ్, నిజామాబాద్ ధర్మపురి అరవింద్, చేవెళ్ల కొండా విశ్వేశ్వరరెడ్డి, భువనగిరి బూర నర్సయ్య గౌడ్, మహబూబ్ నగర్ డీకే అరుణ, పెద్దపల్లి, మహబూబాబాద్లలో కాంగ్రెస్ నేతలను బీజేపీలో చేర్చుకొని టికెట్ ఇవ్వాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయ సేకరణలో వచ్చిన పేర్లపై చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వప్న అందజేస్తారు. స్వప్న, ముగింపు దశకు వచ్చేసి భేటీకి సంబంధించి దాదాపు ఎవరైతే నియోజకవర్గాలకు సంబంధించి 17 నియోజకవర్గాలకు సంబంధించి ఎవరిని సెలెక్ట్ చేయాలి, దానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిటీ ముగ్గురు పేర్ల చొప్పున ఒక లిస్ట్ అయితే ఇప్పటికే రెడీ చేసింది. ఆ లిస్ట్ ని కేంద్ర ఎన్నికల కమిటీ ముందుంచబోతుంది. అయితే దీంట్లో కొన్ని పేర్లు మనకు ఆల్రెడీ తెలిసిపోతున్నాయి. ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉంది, మరొకరికి ఆ ఛాన్స్ లేదు. ఈవెన్ కరీంనగర్ కి సంబంధించి బండి సంజయ్ కూడా ఆల్రెడీ అష్యూరెన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. సంజయ్ ఆల్రెడీ గ్రౌండ్ లో ఉండి వర్క్ చేసుకుంటున్నాడు. ఇక నిజామాబాద్ సంబంధించి ధర్మపురి అరవింద్ ఫైనలైజ్ అయినట్టు అర్థమవుతుంది. అరవింద్ కూడా పనిచేసుకోమని చెప్పినట్టుగా తెలుస్తుంది. చేవెళ్ల కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా అష్యూరెన్స్ వచ్చింది. విశ్వేశ్వరరెడ్డి కూడా ఆల్రెడీ చేవెళ్లకు సంబంధించినటువంటి బీజేపీ కార్యకర్తలతోనూ అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలతోనూ సమావేశం అవుతున్నారు. ఇక భువనగిరికి సంబంధించి బూర నర్సయ్య గౌడ్ పేరు గట్టిగా వినిపిస్తుంది. ఈయన పేరే ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. మహబూబ్ నగర్ సంబంధించి డీకే అరుణ కూడా అష్యూరెన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆమె ఈ విషయం గురించి మాట్లాడినట్టుగా అర్థమవుతుంది. మొత్తానికైతే ఈ పేర్లు అయితే కన్ఫర్మ్ అయిపోయాయి. ఇక పెద్దపల్లి, మహబూబాబాద్ కాంగ్రెస్ నుంచి 2 నేతలు వస్తున్నట్టు బీజేపీతో కొంతమంది ముఖ్య నేతలతో మాట్లాడుతున్నట్టు ప్రస్తుతం అయితే టాప్ నడుస్తుంది. అందుకోసం ఈ 2 నియోజకవర్గాన్ని పోల్లు పెట్టారు. బీజేపీ వాళ్ళు వస్తే వాళ్ళకి ఇద్దాం, లేకపోతే ఆల్టర్నేట్ ఎవరు అనేది చూస్తున్నట్టున్నారు. కానీ కాంగ్రెస్ నుంచి ఎవరు వస్తున్నారు ఏంటి అని చర్చ అయితే జరుగుతుంది. ఎవరు అన్న పేర్లు అయితే వినిపించట్లేదు, కానీ కాంగ్రెస్ నుంచి గట్టి నేతలే రాబోతున్నట్టుగా బీజేపీ వర్గాల్లో అయితే చర్చ నడుస్తుంది. ఇక నాగర్ కర్నూలు, వరంగల్, జహీరాబాద్, ఆదిలాబాద్ సంబంధించి కూడా స్వయం బాబురావు పేరు ఈసారికి కన్సిడర్ చేయట్లేదన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి కారణాలు ఏంటో తెలియదు, కానీ అక్కడ కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుంది అంటున్నారు. కానీ స్వయం బాబురావు తను ఎంతవరకు అయితే చేసుకోగలుగుతాడో అంతవరకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే విచిత్రంగా ఈసారి నాగర్ కర్నూలు, వరంగల్, జహీరాబాద్, ఆదిలాబాద్ ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి కొత్తగా పేర్లు దక్కువి బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలతోటి టచ్ లో ఉన్నట్టు వాళ్ళు రాబోతున్నట్టు చర్చ నడుస్తుంది. వాళ్ళ మీద గురి పెట్టి డైరెక్ట్ గా కేంద్రం నుంచి ఉన్నటువంటి ముఖ్య నాయకులే వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. ఇక మల్కాజ్గిరి, మెదక్, హైదరాబాద్ సంబంధించి ఎవరైనా రంగంలో దిగొచ్చు. మల్కాజ్గిరికి సంబంధించి మనకు ఇతర పేరు వినిపిస్తుంది. మెదక్ సంబంధించి మనకు ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘునందన్ పేరు వినిపిస్తుంది. చూడాలి మరి వీళ్ళిద్దరికి ఇస్తారా, ఇదైతే వీళ్ళు అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా అయితే ఈ చర్చ అయితే నడుస్తుంది. చూడాలి కీలకమైన భేటీ అనంతరం ఇంకేమైనా అప్డేట్స్ వస్తాయో. రైట్, థ్యాంక్ యూ స్వప్న.